నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కూటమి విజయము, ఆ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించడము, అలాగే ఆ తర్వాత ఢంకా బజాయించడం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అంటే ఏ ఇద్దరు జన సైనికులు చర్చించుకున్నా మన అధినేతకు ప్రాణహాని ఉందంట, కాబట్టి మనం కూడా అలర్ట్గా ఉండాలి అని ఒక సంకేతాన్ని వాళ్ళ జన సైనికులు కూడా ఎప్పటికప్పుడు పాస్ చేస్తున్నారు. కేంద్రం కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించడం జరిగింది. ఆయన సెక్యూరిటీని కూడా Y+ సెక్యూరిటీ ఉన్న దగ్గర నుంచి Z+ సెక్యూరిటీకి పెంచడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి కూడా ఎమ్మెల్యే ప్రస్తావించడం జరిగింది. ఏం జరుగుతోంది, మరి కేంద్రం చెప్పిన ఈ మాటల్ని ఎలా చూడాలి, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే. ఇటు కేంద్రంలో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నేత. ఈవెన్ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం రోజు తర్వాత అయితే నేషనల్ ఫిగర్ అయిపోయారు ఆయన, అవునన్నా కాదన్న. ఇప్పుడు ఆయనకు ప్రాణహాని ఉంది అనేసి అని గత 6 రోజులుగా డిస్కషన్ నడుస్తుంది. వాళ్ళ అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఏంటి అంటే జనరల్గా ఆయన హై ప్రొఫైల్ పెద్ద యాక్టర్ కాబట్టి ఎవరో ఎటువైపు నుంచో ఏదో ఒకటి అంటే అత్యుత్సాహంతోనో లేదా ఏదో రకంగా లేకపోతే ఈయనంటే వ్యతిరేకులో ఏదో ఒకటి రాళ్ళు విసరటం ఏదో ఒకటి జరుగుతుందని ఇంతమంది సభల్లో కూడా ఆయన సొంత సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఆ వారాహి అనే వెహికల్ని కూడా ఆయన చాలా పకడ్బందీగా దాన్ని చేసుకున్నాడు, రక్షణ కవచం ఉండేటట్టు. సరే, ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే ఈయనకి జగన్కి కూడా బాగా తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ వల్లనే ఇప్పుడు అసలు తెలుగుదేశం వచ్చింది అనేది ఒకటి అవుతుంది. సరే, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ థ్రెట్ ఉందని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అంటే జనరల్గా వాళ్ళకి కూడా ఇక్కడంతా ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళందరూ జనంలో తిరుగుతూ ఉంటారు. అది ఎక్కడెక్కడ పుకార్లు కూడా పోజేస్తారు. అంటే పుకార్లు ఇదిగా ఇట్లా ఎక్కడెక్కడో ఎవడెవడో ఏదో మాట్లాడతాడు, అతనంటే వ్యతిరేకత ఉన్నాళ్ళో లేకపోతే ఆయనకి వ్యతిరేక పార్టీలో ఉన్నాళ్ళో లేదంటే జగన్ మనుషులు, అంటే జగన్ ఈయనకేదో ప్లాన్ చేస్తాడని కాదు, వాళ్ళందరూ చెప్పిన విషయాలన్నింటినీ వీళ్ళు క్రోడీకరించుకొని ఈ సిచ్యుయేషన్స్ అన్ని తీసుకుని వాళ్ళకి అలర్ట్ ప్రకటిస్తారు. అది రొటీన్గా జరుగుతూ ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు అది రొటీన్గా జరుగుతూ ఉంటుంది, కానీ అదేదో పెద్ద థ్రెట్ ఇప్పుడు ఇమీడియట్గా ఆయన మీద ఎవరో దాడి చేస్తారనేది మనం అనుకోలేము. అంటే అది సెక్యూరిటీలో భాగంగా, సెంట్రల్ సెక్యూరిటీ వాళ్ళు భాగంగా. ఎందుకంటే రేపు ఏదైనా జరిగితే మీరేం చేస్తున్నారు అంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారు. క్లియర్గా చెప్పడం ఏంటంటే కొన్ని వర్గాలు అంటే కొన్ని గ్రూప్ చాట్స్లలో పవన్ కళ్యాణ్ గురించి చర్చ రావడము, గతంలో మావోయిస్టులో లేఖ రాయడము, కాబట్టి ఏదో జరగబోతుందని ఒక అలర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. అది ఎక్కడి నుంచి అనేది మేము కూడా క్లియర్గా చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే చూచాయిగా మాత్రం కనిపిస్తుంది. బట్ మీ గురించి మాత్రము ఏదో చర్చ అయితే జరుగుతోంది, నిషేధిత గ్రూపుల్లోనా లేకపోతే తెలిసిన దాంట్లోనా ముందే అయితే రివీల్ చేయలేదు. బట్ జాగ్రత్తగా ఉండండి అంటూ ఒక మాట అయితే చెప్పడం జరిగింది. అంటే సోషల్ మీడియా యుద్ధం బాగా జరిగింది ఆ మధ్యకాలంలో ఎలక్షన్స్ అప్పుడు. అంటే సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళందరూ మనం దాడి చేస్తారని అనుకోలేము. అవును, అండ్ ఆ మధ్య అమెరికా నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడే రెడ్డి ఎవరో అతను ప్రొఫెషనల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు. అంటే వాళ్ళందరూ వదరపోతులే ఉంటారు ఎక్కువ మంది. అంటే దాన్ని ఇప్పుడు ఏంటంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎవడో నేను పొడి చేస్తా చంపేస్తా అది ఇది అని ఏదో మాట్లాడతాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు బయటికి వచ్చి పబ్లిక్లో మాట్లాడితే వెంటనే పోలీసులు లోపలేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా అంటే మనకు కనపడదు, అది బయటికి రాదనే ధైర్యంతో కొంతమంది వదరపోతులు ఇట్లా మాట్లాడుతుంటారు. అయినా సరే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇంటెలిజెన్స్ వాళ్ళు యాక్ట్ చేస్తారు ఈ సమాచారం అంతా. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళు కూడా సోర్స్ కరెక్ట్గా తెలియదు. అట్లాగే నక్సల్స్ వాళ్ళేమి ఇప్పుడు ఈయన టార్గెట్ చేసే పరిస్థితి ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు నక్సల్సే ఇప్పుడు వాళ్ళే బలహీనపడి ఉన్నారు. ఛత్తీస్గఢ్లో వాళ్ళు కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఈయనేమి ఇప్పుడు చేసింది ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పాలంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి అంటే వాళ్ళు నక్సల్స్ ఆ రోజుల్లో ఉన్న టైంలో వాళ్ళు నక్సల్స్ అని చాలా మందిని ఎన్కౌంటర్లు చేయించారు. ఆయనతో చాలా ఇష్యూస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలో దొరా అనే డీజీపీ వాళ్ళందరూ ఉన్నప్పుడు చాలా ఎన్కౌంటర్లు జరిగి తర్వాత రాజశేఖర రెడ్డి చర్చలకు పిలిచి తర్వాత వాళ్ళందరినీ కూడా మొత్తం అసలు నక్సలైట్లు మావోయిస్టులు మొత్తం అందరినీ తుడిచిపెట్టేశారు. అందుకని ఏంటంటే ఈయనకి అట్లాంటి రికార్డ్ ఏం లేదు. ఈయన ఎప్పటివరకు ఇదంతా ఏదో మాటలు యుద్ధము, ఆయన మాట్లాడటము, జగన్ మాట్లాడటము లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడటం అదే జరుగుతుంది తప్ప ఈయనకి అంతా లేదు. అంటే నక్సలైట్లు మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉండే అవకాశం లేదు నాకు తెలిసినంత. ఇప్పుడు వాళ్ళు జన సైనికులు మెన్షన్ చేసేది ఏంటంటే
అమెరికాలో భద్రత గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంత భద్రత ఎప్పటికప్పుడు హై అలర్ట్ ఉండే దగ్గరనే ట్రంప్ పైన దాడి జరిగింది. వాళ్ళ సెక్యూరిటీ ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు, వాళ్ళ భద్రత విషయంలో కావచ్చు ఇమీడియట్గా ఎట్లా రియాక్ట్ అవుతారనేది తెలుసు. అంత ఉండంగా కూడా అమెరికాలోనే ట్రంప్ పైన దాడి జరిగినప్పుడు మన దగ్గర ఎంత డొల్లగా ఉంటుందో మనకు తెలుసు. దీన్ని అంత ఈజీగా తీసుకునే అవకాశం ఉందా అన్నది ఇంకో వాదన. అంటే డెఫినెట్గా ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ అన్ని వచ్చినప్పుడు ఇప్పుడు ఆ జెడ్ కేటగిరీ ఇవ్వటం, వాళ్ళు బ్లాక్ క్యాట్ కమాండోస్ని పెట్టడం, ఇవన్నీ జరుగుతాయి. ఇంతకుముందు జెడ్ ప్లస్ అంటే ప్రధానికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇక ఈ థ్రెట్ పర్సెప్షన్ పెరగటం, ఒత్తిడి పెరగటం వలన చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. ఇప్పుడు ఈయనకు కూడా అంటే అది కూడా కావచ్చు, చంద్రబాబు నాయుడుకి ఉండగా మా పవన్ కళ్యాణ్కి ఎందుకు ఉండకూడదని కూడా ఇటువైపు నుంచి కొంతమంది ఈ ఇష్యూని రైజ్ చేయటం వల్ల కూడా కావచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఏం అభ్యంతరం ఉండదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటి. ఇప్పుడు ఆ యాంగిల్ కూడా కావచ్చు, జెడ్ ప్లస్ ఎందుకు ఉండకూడదు, జెడ్ కేటగిరీ మా పవన్ కళ్యాణ్కి తక్కువ ఏంటని. ఇప్పుడు ఇష్యూస్ అన్నీ అట్లా కూడా వస్తున్నాయి. చాలా మంది గన్మెన్లు పెట్టుకోవటం అనేది ప్రెస్టేజ్ కింద పెట్టుకుంటారు. వాళ్ళకి ఏమి థ్రెట్ ఏమి ఉండదు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అలా పలుకుబడి ఉంటే వాళ్ళకి ఏదో థ్రెట్ అన్ని పెట్టుకుంటారు. అంటే అట్లా ఇప్పుడు ఒత్తిడి కూడా రావచ్చు. ఆల్రెడీ ఆయనకి సెక్యూరిటీ ఇచ్చారు కాబట్టి ఇంకా ఆ ఇష్యూ అంతవరకు సమసిపోయినట్టే. థ్యాంక్స్ సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ ఇచ్చారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.